హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈ వీడియోలో ఓటీటీ మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ సీజన్ 2 ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ మార్చి ఫస్ట్ వీక్లో కానీ రిలీజ్ చేస్తామని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 minutes. కామెడీ, డ్రామా, థ్రిల్లర్. అక్కినేని నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కలిసి నటించిన నాసామిరంగా మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎప్పటి నుంచో మనం చూస్తున్నది కేరళ స్టోరీ ఫైనల్లీ ఫిబ్రవరి 16 నుంచి G5లో స్ట్రీమింగ్ కానుంది. శివకార్తికేయన్ అయ్యలన్ మూవీ ఫిబ్రవరి 22 నుంచి సన్నెక్స్‌లో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ కానుంది. ప్రశాంత్ వర్మ యూనివర్స్లో వచ్చిన మొదటి మూవీ హనుమాన్ బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టింది మనందరికీ తెలిసిందే. కేవలం 55 కోట్లతో వచ్చి 300కు పైగా కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. అయితే ఈ మూవీ మార్చి 2 నుంచి G5లో స్ట్రీమింగ్ కానుంది. ప్రియమణి శరణ్య ప్రదీప్ నటించిన భామ కలాపంకి సీక్వెల్ మూవీ ఫిబ్రవరి 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. ఎల్సీయూలో మెయిన్ విలన్ రోలెక్స్ అని మనందరికీ తెలిసిందే. విక్రమ్, లియో, ఢిల్లీ రోలెక్స్ను ఫేస్ చేయాలి. అయితే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో ఎన్టీఆర్ మెయిన్ విలన్ అంట. హితిక్ రోషన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఎన్టీఆర్ని ఫేస్ చేయాలన్నమాట. టైగర్ 3 మూవీలో విలన్ రోల్ ప్లే చేసిన ఇమ్రాన్ హన్సీ ఇప్పుడు అడవి శేష్ గూఢచారి 2లో లీడ్ యాక్టర్గా కనిపించబోతున్నాడు. హీరోయిన్గా ఎనిటా సంధు గారు నటించబోతున్నారు. మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఫ్యాన్ వరల్డ్ మూవీ 29. ఈ మూవీకి మహారాజ్ అని టైటిల్ పెట్టినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. 2023లో రిలీజ్ అవి 5 monthsలో 5 movies రిలీజ్ అయ్యాయి. అవి ఏంటో చూద్దాం. సెప్టెంబర్లో స్కంద, ఈ మూవీ ఫ్లాప్ అయింది. అక్టోబర్లో భగవత్ కేసరి, ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. నవంబర్లో ఆదికేశవ, డిజాస్టర్. డిసెంబర్లో ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఈ మూవీ కూడా డిజాస్టర్ అయింది. ఇక 2024లో వచ్చిన గుంటూరు కారం మూవీ బ్లాక్ బస్టర్ అయింది.